ఇది మా నాన్న నాకు కొనిచ్చారు చింటూ, రిమోట్ కార్ బాగుందా? నా దగ్గర కూడా రిమోట్ కార్ ఉంది. అయితే ఓకే, మనం రేస్ పెట్టుకుందాం. ఇక మొదలు పెడదామా? ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి? ఈ బొమ్మకి ఏమైనా పాటలు నేర్పిస్తున్నావా ఫ్రీ టైంలో? ఈ పూల కుండిని చించాలి. మా సైకోలో మాట్లాడుతున్నావు. ముందా బొమ్మని పడేయండి, అందులో దయ్యం ఉంది. ఊరికెక్కడికి వచ్చి దయ్యాలున్నాయి భూతాలున్నాయని భయపెడుతున్నారా? ఇది బొమ్మ కాదు, భూతం నిరూపించకపోతే నేను చింటూ నాన్ననే కాదు. హాయ్, బాగున్నారా? మీకు కూడా నా దగ్గరున్న ఈ అల్లరి గోపి కావాలా? కింద ఫ్లిప్కార్ట్ లింక్ ఉంది, ఆర్డర్ చేసుకోండి. బాయ్. చింటూ టైం అయింది, త్వరగా లే, స్కూల్కి వెళ్ళాలి కదా. ఏంటమ్మా? మా ఈరోజు స్కూల్ లీవే కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? లీవా? రేయ్, ఈరోజు రీఓపెన్ డేరా. రీఓపెనింగా? ఈరోజు రీఓపెన్ డే కదా. అయ్యో మర్చిపోయాను. ఎన్ని రోజులు లీవ్ ఇచ్చినా సరిపోదు. మొన్నే లీవ్ ఇచ్చినట్టు అనిపిస్తోంది, కానీ ఆలోగా 2 వారాలు గడిచిపోయాయి. గోపి గోపి, ఏంటి చెప్పు చింటూ? నా కోసం ఇంకో 3 రోజులు మాత్రం లీవ్ ఎక్స్టెండ్ చేయవా? చింటూ, నేను ఒక డమ్మీ పీస్ చింటూ. నాకు మరి అంత పవర్ లేదు. అయినా నీకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టట్లేదా? స్కూల్కి వెళ్తేనే బోర్ కొడుతుంది గోపి. రేయ్, నువ్వు లేసావా లేదా? రెడీ అవుతున్నానమ్మా. ఓకే, నేను వెళ్ళొస్తానమ్మా. లంచ్ బాక్స్ తీసుకున్నావా? తీసుకున్నాను. ఓకే చింటూ, బాయ్, జాగ్రత్తగా వెళ్ళరా. బాయ్ అన్నయ్య. ఏయ్, నీకింకా స్కూల్ ఓపెన్ అవ్వలేదా? చింటూ, ఊరిని ఇంకో 3 రోజుల్లో ఊరికి వెళ్ళిపోతుంది. అవునా? పూర్ణి, ఊరెళ్ళిపోతున్నావా? నువ్వు లేకపోతే నాకు చాలా బోర్ కొడుతుంది. మిస్ యూ పూర్ణి. నటించకన్నయ్య. అమ్మా అమ్మా, ఇప్పుడు అడుగు. ఏంటేదో సిగ్నల్ ఇస్తోంది. ఏమైందమ్మా? చింటూ, నీ దగ్గర ఓ బొమ్మ ఉంది కదా, అవును. తనకిచ్చేరా. తను ఆ బొమ్మ కోసం గొడవ చేస్తోంది. తన ఊరికి తీసుకెళ్ళి నువ్వు నీ కొత్త బొమ్మ కొనిస్తాను, సరేనా? మా కుదరదమ్మా, నువ్వు కావాలంటే తనకు కొత్తది కొనివ్వు. కావాలంటే నువ్వు కొత్త బొమ్మ కొనుక్కో. నాకు ఈ బొమ్మ కావాలి. ఓ, మళ్ళీ వీళ్ళు తిరుగుకోవడం మొదలు ఇదే పెట్టారే. కావాలి. నీకు అసలు ఇవ్వను, పో. నాకు ఇదే కావాలి. సర్లే, ఇంకా ఆపండి. నువ్వు ముందు స్కూల్కి వెళ్ళు, వచ్చాక దీని గురించి మాట్లాడుకుందాం. వెళ్ళు. ఇలా చూడన్నయ్య, నేను ఊరికి వెళ్ళేటప్పుడు నీ బొమ్మను తీసుకోలేదనుకో, నా పేరు పూర్ణియే కాదు. ఇంకో 3 రోజులు ఎలాగోలా అల్లరి గొప్పని తన నుంచి కాపాడితే నా లైఫ్ లో గెలిచినట్టే. స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్కి వచ్చేసారు. కంగ్రాచులేషన్స్. సెకండ్ స్టాండర్డ్లో 2 సెక్షన్ మేమే కదా. ఇప్పుడు ఏ సెక్షన్ నుంచి ఒకరు మన క్లాస్కి వస్తారు. రాబోతున్నది ఎవరో చూద్దావా? లిల్లీ. ఏయ్, లిల్లీ. ఇది చూడు, లిల్లీ. హే గోపి గోపి, లిల్లీ ఉంది కదా, తను ఇప్పుడు మన సెక్షన్కి వచ్చేసింది. నీ పొలంలో మొలకలు వచ్చే చింటూ. అందరూ లిల్లీకి వెల్కమ్ చెప్పండి. లిల్లీ, లోపలికి నీ కూర్చోమా. చింటూ వేడి స్కూల్కి వెళ్ళిపోయాడా? అవును, ఇందాకే వెళ్ళాడండి. ఓ అవును, మీరేంటి ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, ఈరోజు ఇంట్లోనే ఒక ముఖ్యమైన పనుంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మీకు క్లాసులు తీసి బోర్ కొట్టను. కాబట్టి మీరు రఫ్ నోట్లు తీసుకొని డ్రాయింగ్ చేయొచ్చు, లేదా జాలీగా ఆడుకోవచ్చు. ఈరోజు ఫుల్గా మీకు ఫ్రీ, ఓకేనా? ఎంజాయ్. హాయ్ లిల్లీ, ఎలా ఉన్నావు? హాయ్ చింటూ, నేను బాగున్నాను. నువ్వు నా సెక్షన్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ. అట్లీస్ట్ నువ్వైనా ఉన్నావని సంతోషంగా ఉంది. తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరనుకున్నాను. నువ్వు దిగులు పడకు, నేనున్నాను కదా. ఈ రూమ్ లో కూర్చునే కదా మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజు నైట్ మీ పని చెప్తాను. సీసీటీవీ కెమెరా ఆన్ అయిపోయింది. చింటూ, నువ్వు ఎప్పుడింటికి వస్తావు? నీకోసం నేను వెయిటింగ్.
లిల్లీ నా దగ్గర ఒక సూపర్ టాలెంట్ ఉంది, అదేంటో చూపించినా? ఏంటా టాలెంట్ చింటూ? ఇటు చూసావా, రబ్బర్ బ్యాండ్. జాగ్రత్తగా చూడు. హే, అది స్టార్. సూపర్ గా చేసావు చింటూ. ఒక నిమిషం, ఇది ట్రైలర్ మాత్రమే, మెయిన్ పిక్చర్ ఇంకా నేను చూడలేదు. హే, డబుల్ స్టార్. సూపర్ గా చేసావు చింటూ. థ్యాంక్స్ లిల్లీ. యు ఆర్ గ్రేట్. అమ్మాయిలు వచ్చాక మమ్మల్ని పట్టించుకోవట్లేదండి చింటూ. హాయ్ లిల్లీ, హాయ్. నా పేరు గోపాల్, నేను చింటూ ఫ్రెండ్ని. నిన్న నేను నా ఫ్యామిలీతో పాటు జూకి వెళ్ళాను. అక్కడ నాకు మొసలి కనిపించింది. అప్పుడు నేను ఆ మొసలి తోక పట్టుకొని ఆడుకున్నాను. అమ్మాయిలు కనిపిస్తే అబద్ధాలు అలవోకగా ఆడతారంటే ఏంటో అనుకున్నాను. ఇదేనేమో. నువ్వు మొసలితో ఆడుకున్నావా? నువ్వు నమ్మకపోవచ్చు, అది నాకు ఫ్రెండ్ అయిపోయింది. లాస్ట్లో నన్ను మిస్ అవుతానని చెప్పింది, అందుకే దాంతో సెల్ఫీ తీసుకున్నాను. వావ్, యూ టూ గ్రేట్ గోపాల్. లిల్లీ లిల్లీ, వాడొక కథ బాబా. కథ బాబానా? కథ బాబా అంటే కథలు కథలుగా అబద్ధాలు చెప్తాడు అని. అయినా మొసలి తోక పట్టుకుని ఎవరైనా ఆడుకోగలరా? వాడు చెప్పే అబద్ధాలు నువ్వు ఎలా నమ్ముతున్నావు? వాడు సీరియస్ గా చెప్పాడు చింటూ. సీరియసా? వాడు ఎంత పెద్ద కామెడీ పీసో చూపించమంటావా? ఒక నిమిషం ఆగు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. లిల్లీ బల్లి. ఏ, లిల్లీ, ఇది బొమ్మ బల్లి. ఓ, ఇప్పుడు చూడు. ఏ, అవును చింటూ, నువ్వు చెప్పినట్టు తను కథ బాబానే. నేను చెప్పాను కదా. గోపి, లిల్లీకి బళ్ళంటే చాలా భయం అనుకుంటాను. అవునవును, నిజమే చింటూ. వచ్చేసారు. గోపి, గోపి. చెప్పు చింటూ. మాట్లాడింది. రికార్డ్ చేయాలి. వీళ్ళందరూ కలిసి నిన్ను పూర్ణితో పాటు ఊరికి పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. అవును చింటూ, ఒకరోజు పూర్ణియే ఈ విషయం నాకు చెప్పింది. నువ్వు అనవసరంగా దిగులు పడకు, నేను చూసుకుంటానులే, ఓకేనా? చింటూ త్వరగా వచ్చి తిను. ఆ, వస్తున్నానమ్మా. సరే, నేను వెళ్ళి తినేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. తను ఎప్పుడు ఇంతే, కరెక్ట్గా తప్పు టైంలోనే తినడానికి పిలుస్తుంది. ఛే! అమ్మా, అయ్యో, భయపెట్టేసింది. గోపి, తినేసి వచ్చాను. చింటూ, ఒక చిన్న ప్రాబ్లం. మన రూమ్ లో కెమెరా ఉంది. కెమెరా ఉందా? ఎక్కడా? అలా లెఫ్ట్ కి తిరిగి చూడు. కెమెరా ఇక్కడికి ఎలా వచ్చింది? ఏంటిది కనిపెట్టేశారు? అయ్యయ్యో, ఎవరు పెట్టుంటారో నాకు అర్థం కావడం లేదు చింటూ. గోపి, అంటే మనం ఇద్దరు మాట్లాడుకున్న విషయం అందరికి తెలిసిపోయి ఉంటుందా? ఇప్పుడు అది ముఖ్యం కాదు చింటూ. ముందు ఈ వీడియోని మనం డిలీట్ చేయాలి. ఎలా మనం డిలీట్ చేయగలం? అసలు ముందు ఈ కెమెరాని ఇక్కడ ఎవరు సెట్ చేసి ఉంటారు? నాకు తెలిసి మా నాన్న ఇలాంటి పనులు చేస్తుంటారు. కరెక్ట్గా కనిపెట్టేశాడు. వాడు వచ్చేలోగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనకి ఎక్కువ టైం లేదు చింటూ. ముందు మనం ఆ కెమెరాని కవర్ చేయాలి. సరే, ఓకే. ఏం చేస్తున్నావురా చింటూ? రే, ఏం చేస్తున్నావురా? రే, అయ్యో, ఓరి దుర్మార్గుడా, కెమెరాని విరగొట్టావేంట్రా? సరే, అర్జెంటుగా ఫైల్ని సేవ్ చేసుకోవాలి. సారీ గోపి, నేను కెమెరాని విరగొట్టేశాను. పర్లేదులే చింటూ. ముందు ఆ వీడియోని ఎలా డిలీట్ చేయాలో ఆలోచించు. ఏమండి, ఆ తినడానికి రండి. వస్తున్నాను, వచ్చి తింటానులే. చింటూ, మీ డాడీ తినడానికి వెళ్ళారు. ఇదే కరెక్ట్ టైం. సరే, ఓకే. ఆయన తినొచ్చేలోగా కంప్యూటర్లో వీడియో డిలీట్ చేసేద్దాం.
ఓకే ఓకే చింటూ ముందు కంప్యూటర్ ఆన్ చేయి. గోపి పాస్వర్డ్ అడుగుతోంది. ఏం పాస్వర్డ్ నీకు తెలీదా? నాకు తెలియదే. మీ డాడీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలుసా? తెలుసు. అయితే అది ట్రై చేయి. ఇన్కరెక్ట్ అని వస్తోంది గోపి. ఇంకా 2 ఛాన్సులే ఉన్నాయి. తర్వాత ట్రై చేస్తే బ్లాక్ అయిపోతుంది. మీ డాడీకి నువ్వంటే ఇష్టమా లేదా మీ చెల్లంటే ఇష్టమా? నాన్నకి పూర్ణియే ఇష్టం. అయితే తన పేరు కొట్టి చూడు. పూర్ణిమ. ఇది కూడా ఇన్కరెక్ట్ అనే చెప్తోంది. ఇప్పుడు లాస్ట్ ఛాన్స్. సరే నేను ఒక పేరు చెప్తాను, అది ట్రై చేయి. చెప్పు. పరిమళ టైప్ చేయి. ఏమంటున్నావు? ఇదే లాస్ట్ ఛాన్స్ చింటూ, ట్రై చేయి. అనవసరంగా ఛాన్స్ ని వేస్ట్ చేయొద్దు. వేరేదైనా ఆలోచిద్దాం. ఆగు. ఈ ఒకసారి నా మాట నమ్ము చింటూ, ట్రై చేయి. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ట్రై చేస్తాను. పక్కింటి పరిమళాకని టైప్ చేయనా, జస్ట్ పరిమళ టైప్ చేయనా? పరిమళ అని మాత్రం టైప్ చేయి చాలు. పరిమళ. ఓపెన్ అయింది గోపి. డాడీ. సరే సరే త్వరగా డైల్ చేయి చింటూ. ఓకే డేట్ చేస్తాను. త్వరగా చింటూ, మీ నాన్న తినడం అయిపోయింది, వస్తున్నారు. డెలీటెడ్. ఒక చిన్న మ్యాజిక్ జరగబోతుంది. అది రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అల్లరి గోపి. సరే పద, ఆయన వచ్చేలోగా వెళ్ళిపోదాం. అందరికి చూపించేద్దాం. చింటూ, పూర్ణి, త్వరగా ఇక్కడికి రండి. నువ్వు రావే, మీకోసం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వెయిటింగ్. రండి రండి రండి. ఏంటండి ఏమైంది? వచ్చావా? ఏం చూపించబోతున్నావు నాన్న? డోరా ది ఎక్స్ప్లోరరా? కాదు, చింటూ ద ఎక్స్ప్లోరర్. చూడు, ఇది బొమ్మ కాదు, దయ్యం అని నీకు చెప్తే నువ్వు నమ్మలేదు కదా. ఆ, ఇప్పుడు చూడు. ఏంటిది? ఈ వీడియోలో నేనున్నాను. అసలు మీరు ఏం చేస్తున్నారండి? ఏయ్, నేను పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నానే, నీకు తెలుసు కదా. నాన్న మిమ్మల్ని చూస్తే కామెడీగా ఉంది నాన్న. ఏంటిది? పిచ్చోళ్ళ డాన్స్ ఆడుతున్నాను. ఏమండి, దయ్యం పట్టింది ఆ బొమ్మకు కాదండి, మీకే దయ్యం పట్టింది. ఏయ్, నాకేం కాలేదే. నాకెందుకో డౌట్ గా ఉందండి. రేపు మిమ్మల్ని దర్గాకి తీసుకువెళ్లాల్సిందే. నిజంగా నాకేం కాలేదే. అయ్యో, నా భర్తకి ఏముందో తెలియడం లేదే. పాపం ఇలా ఏయ్, అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఏయ్, ఓకే నాన్న, గుడ్ నైట్. ప్రశాంతంగా పడుకోండి, ఏమీ ఆలోచించొద్దు. ఆ బొమ్మని ఇవ్వు. ఎందుకు నాన్న? ఇవ్వమని చెప్తున్నానా? ఇవ్వు. ఇస్తావా లేదా? వద్దు ఇవ్వు. నాన్న. నువ్వు వెళ్ళు. నాన్న, బొమ్మ నేను చేయకు నాన్న. వెళ్ళు. నిన్ను పడేస్తే ఏ సమస్య ఉండదు. ఇకపై నువ్వు మా ఇంట్లో ఉంటే అది మా ఫ్యామిలీకే ప్రమాదం. నన్ను క్షమించు.